4 మట్టి కుండలు, కొంచెం పొయ్యి, కొద్దిగా ఏదో ధాన్యం ఉంటుంది అంతే, ఏదో అప్పటిదప్పుడు వండుకొని తినడానికి. 2 ఆవులు ఉంటాయి వాళ్ళకి. ఇంతకు మించి అక్కడ ఏమీ ఉండదు. ఏమి చేయాలని చెప్పేసి ఒక రోజు మొత్తము ధర్మశాస్త్ర ధ్యానంలో ఉండిపోతుంది. ఏమీ మాట్లాడదు. సాయంత్రానికల్లా వీళ్ళకి ఆకలి అవుతుందని చెప్పి ఆ పెద్దావిడ అన్నప్పుడు ఆ మట్టి కుండలో కొంత ధాన్యం వేసేసి అన్నం వండుతుంది. తన ప్రత్యేకత ఏమిటంటే చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రకి ఏదైతే పూజలు చేస్తుందో తానే స్వయంగా వండి పెట్టడం వల్ల అలవాటు ఉంటుంది. యువరాణి అనేసరికి వంటలు ఉండరు జనరల్ గా, కానీ తను ఏంటంటే చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్ర భక్తురాలు కాబట్టి నైవేద్యం ఆమెనే స్నానం చేసి శుచిశుభ్రత అయి వండి పెట్టడం కోసం నేర్చుకుంటుంది. అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఈ పెద్దావిడకి అన్నం వండి ఆమెకు పెట్టి అతనికి పెట్టి ఆమె మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతుంది. అసలు ఏం చేయాలి, ఈ ఊరి ప్రజలకి దైవం గురించి బోధించాలని వచ్చాను. ఇక్కడ చూస్తేనేమో ధర్మశాస్త్రకి పూజ చేయాలంటే కనీసం ఆయన ఫోటో ఉండదు, ఒక పసుపు ఉండదు, కుంకుమ ఉండదు, అగరబత్తులు ఉండవు, ఏమీ ఉండదు. ఏమి చేయాలి అని చెప్పి దీర్ఘంగా ధర్మశాస్త్రం మీద భారం వేసి ధ్యానం చేస్తుంటే ఆయన నామ జపం చేస్తుంటది. చేస్తుంటే ఆమె కల్లోకి కొంచెం ఐడియాలు వస్తాయి. ఓహో ఇలా చేయొచ్చు కూడా, ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్పి అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మట్టి కుండ ఏదైతే వండుతారో ఆ రోజుల్లో ఇట్లా గ్యాస్ పొయ్యిలు కరెంటు పొయ్యిలు లేవు కాబట్టి కట్టెలు పెట్టి కట్టె పొయ్యి మీద వండేవాళ్ళు. ఈ కట్టెల మీద వండేసరికి ఆ కుండకి ఏమైతుందంటే విపరీతమైన మసి వచ్చేది. ఈ మసి తీసుకొని ఏం చేస్తుందంటే ఒక్క కుండను బోర్లించి ఆ కుండ మీద శ్రీ ధర్మశాస్త్రాయ నమః అని చెప్పి రాసి అది అక్కడ పక్కకు పెడుతుంది. అది భగవంతుని యొక్క స్వరూపంగా భావిస్తుంది ఆమె. రోజు ఉదయం స్నానం చేయటము, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి చెట్ల నుంచి కొన్ని పూలు తీసుకొచ్చి ఆ కుండకు పెట్టి అదే శ్రీ ధర్మశాస్త్ర అనుకొని భావించి అలాగే పూజ అంటే ఎక్కువగా నామస్మరణ చేసేది. ఇంకా పూజ చేయడానికి ఆమె దగ్గర ఏం పసుపు బొట్టు ఏం లేదు కదా, కుంకుమలు, పసుపు బొట్టు, అక్షింతలు ఏం ఉండవు అక్కడ. కేవలం మసితోటి కుండ మీద శ్రీ ధర్మశాస్త్ర అని చెప్పి రాసి కొన్ని పూలు ఎట్లాగో మనకు అడవిలో వాళ్ళకు దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి కొన్ని పూలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టి నమస్కారం చేసేసి ఈ వండి వీళ్ళకి పెట్టింది. మళ్ళీ భగవన్నామ స్మరణ చేస్తూ కూర్చుంటే ఏం చేయాలి ముందు నాకు అంటూ కొంత పని దొరకాలి. పని దొరికితే నేను చేస్తుంటేనే ఎవరైనా నా మాట వింటారు. ఈ రోజుల్లో నీతి మాటలు చెప్తే అసలు ఆ ఊర్లో ఇంకా వినే స్థితిలో లేరు ఎవరు. మనం ఏదైనా 4 రూపాయలు సంపాదిస్తుంటే మనకు మంచి జరుగుతుంటేనే అప్పుడు కొందరు వచ్చి మన మాట వింటారని చెప్పి భావించి ఏం చేయాలని భగవంతుని ధర్మశాస్త్రని ధ్యానం చేస్తుంటే ఆమెకు మరొక ఐడియా వస్తుంది. ఎలాగో 2 ఆవులు ఉన్నాయి కాబట్టి ఆవులు పాలు పిండుతుంది. పిండి ఏం చేస్తుంది అంటే ఆ పాలు కొన్ని అమ్మేసి బెల్లము గోధుమ పిండి పట్టుకొస్తుంది. బెల్లము గోధుమ పిండి పట్టుకొచ్చి ఏం చేస్తుంది అంటే బాగా ఉడకబెట్టి దాన్ని పాయసంగా చేస్తుండే. ఈ పాయసం చేస్తే ఏమైతుండే అంటే ఆమె చేసినటువంటి చేతి మహిమనో ఆ కలిపిన విధానంలోనో గుమగుమలాడే వాసన వచ్చేది. ఈ వాసన ఆ పక్కకు ఉన్నటువంటి గుడిసెలోకి వెళ్ళి ఆ బాలునికి తగులుతుంది. ఆ బాలుడు మెల్లంగా వచ్చి అమ్మ నాకు ఆకలైతే కొంచెం పెట్టవా అంటే పాపం అని చూసి నవ్వి ఏం చేస్తా అంటే ఆ బాలునికి సగం కుండ బాలునికి పెడుతుంది. వండిన పాయసంలోంచి సగం కుండ పక్కన పెట్టి ఏం చేస్తుందంటే ఎవరైనా గ్రామస్తులు వస్తే ఈ ముంత నిండా వాళ్ళకి పాయసం ఇచ్చినందుకు 4 గ్లాసుల పాలియమని చెప్పు. అంటే అప్పట్లో డబ్బుల్లో కాదు, ఇచ్చి పుచ్చుకునేది కదా ఎక్కువ, చాలా వరకు ధనం కాకుండా ఇచ్చి పుచ్చుకునేవాళ్ళు. సో అప్పుడు ఏం చేసిందంటే ఈ బాలుడికి సగం కూర్చోబెట్టి సగం పాయసం ఈ బాలుడికి ఇచ్చేసి సగం పెట్టేది. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఆనందించారు. ఎందుకంటే ఈ లెక్కనన్నా మా కొడుకు తిండి కొద్దిగా తగ్గుతుంది, మా ఖర్చు తగ్గుతుంది, విపరీతంగా తింటుండే, ఎంత పెట్టినా కూడా ఆకలి అంటున్నాడు. గ్రామస్తులు కూడా ఏది పడితే తీసుకొని తింటున్నాడు, వాళ్ళందరూ మొత్తుకుంటారు అని చెప్పి ఈమె చెప్పడం. ఏదైతే ఇప్పుడు ఈ పాయసం పెట్టడం వల్ల వాళ్ళు ఆనందిస్తారు. పోతే పోనీ ఇట్లనైనా మంద బుద్ధి గల ఈ బాలునికి ఒకరు తోడు దొరికిర్రు, ఆమెకు తోడు దొరికిర్రు, ఇక ఇద్దరు
ఇద్దరు తెలివి పరులు, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇద్దరికి తెలివి లేని వాళ్ళు ఒక దగ్గర చేరిరా అని చెప్పి నవ్వుకుంటుంటారు. సరే అని చెప్పి చేస్తుంటే ఫస్ట్ లో ఎవరు రారు. ఏంటి పాయసం ఏంది, మా ఇంట్లో మంచి మంచి భోజనాలు ఉన్నాయి, మేము మంచిగా వండుకుంటాం, మాకు మస్తు డబ్బు ఉన్నది, గిదేం తినాలని చెప్పి ఎవరు రారు. పొరపాటున ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి పిల్లలు ఏం చేస్తారంటే కొంచెం వచ్చి ఇయ్యమంటారు. ఇయ్యమంటే ఒక గ్లాస్ ఇస్తే పాయసం ఇస్తే 4 గ్లాసుల పాలు ఇస్తే ఒక గ్లాస్ ఇది ఇస్తా అని చెప్తాడు. లేదు వాళ్ళు నమ్మరు, బాగాలేదంటే సరే అని ఏం చేస్తారంటే అక్క మనము ముందు కొంచెం అందరికి పంచుదాం అక్క, ఎవ్వరు రావట్లేదంటే ఇంత మందబుద్ధి అనుకున్న అబ్బాయిలో ఇంత గొప్ప తెలివి ఉన్నది, బిజినెస్ అంటే వ్యాపారం తెలివి ఇది అని చెప్పి ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే అందరికి గ్రామస్తులకు పిల్లలని పిలిచి పిల్లలకి అందరికి పనిచేస్తుంది. ఆ తిన్న తర్వాత పిల్లలు ఎంత ఆనందపడతారంటే ఎంతో అద్భుతమైనటువంటి పాయసం, అలాంటి పాయసం ఇప్పటి వరకు అసలు ఆ పాయసం ఇలా వండుతారు అనేది కూడా అసలు ఎవరికి తెలియదు. పాయసం అంటే కూడా తెలియదు. ఈమె మొట్టమొదటగా వండుతుంది పాయసం, ఇట్లా ఒక బెల్లం వేసి పిండి పెట్టి ఇట్లా చేస్తే దీన్ని పాయసం అంటారు అని చెప్పి. అలా తిన్న తర్వాత వాళ్ళకి బాగా రుచి అయిన తర్వాత ఆల్రెడీ గ్రామాలలో అందరికి ఆవులు ఉంటాయి, పాలు బాగుండేటివి కాబట్టి పిల్లలందరూ వెళ్ళటము, ఒక 3-4 గ్లాసుల పాలు తీసుకురావడం, ఈయనకి ఇయ్యడము, ఒక గ్లాసు ముంత వీళ్ళ పాయసం తీసుకొని తినడం. ఇలా ఒక కుండ పాయసం వాళ్ళకి ఇచ్చేసరికి వీళ్ళకు 4 కుండలు 5 కుండల పాలు వచ్చేటివి. 4-5 గ్లాసుల 4-5 కుండల పాలు వస్తే ఆ పాలని కాచి పెరుగు చేసి మంచిగా వెన్న చేసి నెయ్యి తయారు చేసేది. ఎందుకంటే పాలు పెరుగు కొద్దిగా డబ్బులు వస్తాయి, నెయ్యికి చాలా రేట్ ఎక్కువ ఉంది నగరంలో అని చెప్పి ఇవి మొత్తం ముందే నగరము ఊరు అంతా తిరిగి వస్తుంది కాబట్టి యువరాణి తనకు తెలుసు కాబట్టి నెయ్యిని ఎంత అద్భుతంగా చేస్తుందంటే ఇక్కడ వండితే దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల దూరం వాసన పోయేటట్టు ఉంటుంది. ఎందుకంటే యువరాణిగా తాను చిన్నప్పటి నుంచి అయ్యప్ప స్వామికి చేయాలని మంచి మంచి ఋషుల దగ్గర నెయ్యి ఎలా చేయాలో నేర్చుకుంది కాబట్టి, ఇవన్నీ బాగా వంటలు నేర్చుకుంది కాబట్టి పెద్ద పెద్ద స్వాముల దగ్గర అంటే రుచికరము శుచి శుభ్రత అయ్యి అయ్యప్ప ధర్మశాస్త్రకి పెట్టడం కోసము, నైవేద్యం పెట్టడం కోసం తానే స్వయంగా చేసి పెట్టేది కాబట్టి అవన్నీ ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి తనకి. అలా నెయ్యి తయారు చేసి ఈ నెయ్యిని నగరంలో అమ్మి రావడానికి ఆ పక్కనున్న అతనికి కొంత డబ్బు ఇస్తా అని చెప్తుంది. ఎందుకంటే మహిళ కాబట్టి తను అంత దూరం వెళ్ళలేదు కాబట్టి అన్నయ్య గారు ఏమనుకోకుండా కొంచెం ఈ నెయ్యి అమ్మి పెట్టండి, మీకు వచ్చిన దాంట్లో 10% లాభం ఇస్తాను అంటుంది. సరే అని చెప్పి వాళ్ళు తీసుకుపోయి అమ్ముతారు, విపరీతమైన డబ్బులు వస్తాయి. సో అట్లా రోజు ఇది పాయసం చేయటం, ఇక్కడ పెట్టడం, పిల్లలతో పాటు మెల్లమెల్లంగా పెద్దవాళ్ళు కూడా మెల్లంగా రావటము వినటం, ఇట్లా ఒక వారం రోజులు జరిగిపోతుంది. శ్రీ ధర్మశాస్త్ర అని చెప్పి ఏదైతే కుండ బోర్లించేసి ధర్మశాస్త్ర అని రాసిందో రోజు పువ్వులు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, ఉదయం సాయంత్రం స్నానం చేసి పువ్వులు మాత్రమే దొరికిన పువ్వులు పెట్టేసేసి నమస్కారం చేసి మంచిగా ధ్యానం చేసేది, నామ జపం చేసేది. తర్వాత వీళ్ళందరికీ సేవ చేసుకుంటూ వచ్చేది, ఇవన్నీ చేసేది. ఇవన్నీ చేసిన తర్వాత ఒక వారం 10 రోజులు అయినాక పిల్లలందరూ ఈ పాయసానికి వీటికి అలవాటు పడ్డాక అప్పుడు పిల్లలకి ఏం చెప్పిందంటే మీకు పాయసం ఇస్తే పాలు ఇస్తారు, అది పాలు కావాలి, కానీ పాయసం కావాలంటే రోజు ఒక అరగంట గంట నేను కథలు చెప్తాను, మీరు అందరు వినాలి, వినేటట్టయితే మీకు పాయసం ఇస్తే ఎవరు వింటారు, వాళ్ళకి మొదట కథలు చెప్తా అంటే ఎవరు వినరు, నువ్వు చెప్పే కథలు ఏంది మాకు మస్తు కథలు తెలుసా. లేదు దేవుని కథలు నేను చెప్తాను, ఒక ½ అవర్ ఎవరు వింటారో వారికి మాత్రమే పాయసం ఇవ్వబడుతుంది, లేకపోతే ఇవ్వమని చెప్తారు అని ఒక రూల్ పెడుతుంది. ఆ పాయసం గుమ్మగుమ్మలు ఆడిపోతుంటది, పక్కన ఉంటది. సరే ఒక ½ అవర్ కథలే కదా అని చెప్పి పిల్లలందరూ శ్రద్ధగా వినటం మొదలు పెడతారు. డైలీ ఒక ½ అవర్ 1 అవర్ వాళ్ళకి సాయంత్రం కాగానే సంధ్యావందనం సమయంలో చక్కగా కథలు చెప్పేది. భగవంతుని యొక్క కథలన్నీ కూడా, దేవుని కథలు, ధర్మశాస్త్ర మహిమలు ఎలా ఉంటాయి ఏమిటి. విష్ణుమూర్తి అప్పటికే 5 అవతారాలు చేశారు కాబట్టి 5 అవతారాల గురించి చెప్పేది. అలా చెప్తుంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా మహిళలందరూ వచ్చి మీరు ఇంత బాగా అద్భుతంగా చెప్తున్నారు కదా, మరి మా పిల్లలకి ఇంత ఇలాంటి బాధలు ఉన్నాయి, ఎంత వైద్యం చేసినా కూడా తగ్గడం లేదు అని కొందరు నా భర్త రోజు వచ్చి నన్ను తాగి వచ్చి కొడుతున్నాడమ్మా అని కొందరు, ఇంకా కొందరు అత్తమామలు హింసిస్తున్నారు అని చెప్పి, అట్లా రకరకాల సమస్యలు. కొంచెం ఈమె పట్ల గౌరవం రోజు రోజుకు పెరుగుతుంటది ఆ ఊరి ప్రజలకి. మెల్లమెల్లంగా ఒక్కొక్కరు వచ్చి ఆమె దగ్గర తమ గోడు చెప్పుకుంటూ సమస్య చెప్పుకొని పరిష్కారమైన ఏదైనా ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పి అడిగేవాళ్ళు. అప్పుడు ఏం చెప్పేదంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, శ్రీ ధర్మశాస్త్రాయ నమః అని చెప్పి
ఉదయం స్నానం చేసి, ఇంత మీ దగ్గర అయితే విగ్రహం అవన్నీ లేవు కాబట్టి ఏదైనా ఒక అతిథి వస్తే అతిథికి పెట్టండి, అతిథి రాకపోతే ఆవుకు పెట్టండి కొంచెము. మీరు తినకముందు అది దైవం, అదే ధర్మశాస్త్రం అని చెప్పి అనుకొని భావించి వాళ్ళకి పెట్టండి. ఒక 10-15 రోజులు చూడండి ఇలా చేసి. ఈ ధర్మశాస్త్రాయన అంటూ నామం మాత్రం ఉదయం సాయంత్రం జపం చేయండి, ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదని ఆ ధర్మశాస్త్ర యొక్క మహిమలు అవన్నీ చాలా చక్కగా చెప్పడం వల్ల ఆ గ్రామస్తులందరూ కూడా వినటం మొదలు పెడతారు. కొందరు అట్లా ఒక 30 రోజుల్లో చాలా వరకు ఆమె దగ్గరికి రావటము, ధర్మ సందేహాలు అడగడము, ఆమెని వాళ్ళ ఇంటి అక్కగానో చెల్లిగానో కూతురుగానో భావిస్తూ ఒక్కొక్కరు వారి వారి సమస్యలు వచ్చి చెప్పుకోవటము, ఆ సమస్యలకు తగ్గట్టుగా తాను ఏదైతే చెప్తుంటదో ఒక్కొక్క విషయం దైవం పట్ల వాళ్ళకందరికి రావాలి అని చెప్పి దైవయజ్ఞం అంటే నిత్యం ఒక దేవాలయం స్థాపించి గాని ఇంట్లో గాని నిత్యం పూజ చేసేదాన్ని, దాని ఒక పని నిత్యం చేసేదాన్ని యజ్ఞం అంటారు. దైవయజ్ఞం చేయటం వల్ల మీకు ఇంకా చాలా ఏదైతే పిల్లలకు ఈ వ్యాధులు ఇలాంటి అన్ని వైద్యానికి అందని అనేక సమస్యలు ఉన్నాయి కదా, మీరేం చేస్తారంటే నా మాట విని శివాలయంలో ముందు స్టార్ట్ చేసి శివాలయంలో పూజలు ప్రారంభించండి. శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం. దయించి అలా చేయండి అంటే కొందరు చేస్తారు, కొందరు వ్యతిరేకించినా కొందరు వాళ్ళ పిల్లలకి వాళ్ళ సమస్యలు అవన్నీ ఉంటే ఏదో చెబుతుంది కదా కొద్దిగా అని చెప్పి శివాలయంని పూజలతో స్టార్ట్ చేస్తారు. కొద్దిగా బాగుంటుంది. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులు అయినాక ఏం చెప్తుందంటే ఎంతటి భగవంతుడైనా సరే, శివుడైనా సరే, త్రిమూర్తులైనా సరే వాళ్ళకు అమ్మ లాంటిది గ్రామ దేవత. అంటే ఒక గ్రామాన్ని కాపాడటం కోసము మన కంటికి కనబడినటువంటి దుష్ట శక్తులు ఏవి కూడా గ్రామాలకి రాకుండా ఉండడానికి గ్రామ దేవతల్ని స్థాపించడం జరిగింది. మన ఊర్లో ఉన్నటువంటి గ్రామ దేవత రౌద్ర జ్వాల. ఆమె గనక మీరు మళ్ళీ గుడి ప్రారంభించి పూజలు గనక చేసినట్లయితే, ఉత్సవాలు చేయండి, ఖచ్చితంగా కొద్ది రోజులలో మీ పిల్లలకు ఉండేటటువంటి అన్ని రకాల వ్యాధులు సమస్యలు తీరిపోయి మీ యొక్క బంధువులు ఏదైతే భార్యాభర్తలు సమస్యలు కానీ వృద్ధులు సమస్యలు కానీ ఏవైతే అనుభవిస్తున్నారో అవన్నీ దూరం చేస్తుంది. అంటే అదేంటమ్మా రౌద్రజ్వాల అని మేము వినలేదే, మాకు లక్ష్మీ సరస్వతి పార్వతి అనేటువంటి వాళ్ళు తెలుసు, కానీ ఈ రౌద్రజ్వాల ఎవరు అని అంటే అప్పుడు ఆమె గురించి చెప్తుంది. ఒకానొక భయంకరమైనటువంటి యుద్ధంలో కాళికామాతకి రైట్ హ్యాండ్ గా ఉండి కొన్ని వేల మంది దుష్ట శక్తుల్ని రాక్షసులను స్వైర విహారం చేసి నరికినటువంటి మహా శక్తివంతమైనటువంటి రౌద్రజ్వాల అనే ఈ గ్రామ దేవత. కాబట్టి మీరు చేయండి అంటే మరి ఇంతమంది వీళ్ళందరూ ఇట్లా తాగి చేస్తుంటే ఏం చేయట్లేదా మరి ఇంతమంది చెడు వ్యసనాల కంటే? దేవతలకి కొన్ని రూల్స్ ఉంటాయి. మనం మనుషులము రూల్స్ బ్రేక్ చేస్తాం కానీ దేవతలు రూల్స్ బ్రేక్ చేయరు. ఆ రౌద్రజ్వాల కొన్ని వందలు కాదు వేల మంది రాక్షసులు దుష్ట శక్తులు వస్తే గ్రామంలోకి రాకుండా అడ్డుకుంటుంది. కానీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలైనటువంటి మీరు చెడు వ్యసనాలకు పోయి పూజలు చేయకుండా మీరు నానా ఇష్టం పడుతుంటే మిమ్మల్ని ఎలా శిక్షిస్తుంది తల్లి? ఆమె అమ్మ, అందరికీ అమ్మ. కాబట్టి నా మాట విని రౌద్రజ్వాల అనేటటువంటి ఈ గ్రామ దేవతకి మీరు గనక పూజలు చేస్తే మీకున్నేటటువంటి చాలా సమస్యలు తీరిపోతాయి. డబ్బు ధనము ఉండటమే కాదు. దయించి నా మాట వినండి అని చెప్పి నచ్చజెబితే కొంతమంది వినకపోయినా చాలా మంది కలిసి ఆ రౌద్రజ్వాల అనే దేవాలయానికి అమ్మవారు గ్రామ దేవతకి మళ్ళీ రంగులు వేసి మంచిగా పునరుద్ధరణ చేసి ఉత్సవాలు చేస్తారు. కొన్ని రోజులలో వాళ్ళల్లో ఉండేటటువంటి చెడు గుణాలు రాక్షస గుణాలు తొలగిపోయి అప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా అందరు కలిసిమెలిసి ఉండటము, పిల్లలకు ఉండేటటువంటి సర్వ వ్యాధులన్నీ తొలగిపోయి, అంటే చిన్న చిన్న వ్యాధులు వచ్చేటి అవి వైద్యులు అప్పట్లో వైద్యులు ఉన్నారు కదా, చిన్న చిన్న వాటికి దగ్గు జలుబు అలాంటి వాటికి వచ్చేటివి వాటికి అన్నిటికీ చేసేది. వైద్యానికి అందనటువంటి దుష్ట శక్తుల వల్ల కలిగేటటువంటి గ్రహ దోషాల వల్ల కలిగేటటువంటి వ్యాధులను మాత్రం అమ్మవారు తొలగించేది. అప్పటి నుంచి అందరూ చాలా చక్కగా సౌమ్యంగా ఉన్నారు.